ఒక్కసారిగా ఎగబడితే ఉన్న పెట్రోల్ కూడా అక్కడ చూడిపోయి ఎంతమంది ఎంత పబ్లిక్ జామ్ అయ్యారు. ఇప్పుడు నీకు బండికి ఒక్క నిమిషం ఆగు, నీకు బండికి ఎంత అవసరమో అంతే కొట్టించుకుంటే అయిపోతుంది. కొట్టించుకోవాలి. మరి అయిపోతుంది అనేసి ఒక్కసారి ఇట్లా క్యాన్లు అంటే క్యాన్ నడుస్తుంది, క్యాన్ పోస్తేనే మా ట్రాక్టర్ నడుస్తుంది. మేము చేసేది లేబర్ పని. మా ట్రాక్టర్ నడవాలంటే ఇది పోస్తేనే మా ట్రాక్టర్ నడుస్తుంది. ఏం చెప్తున్నారు బంకోళ్ళు, ఏం చెప్తున్నారు? లేదు స్టాక్ అయిపోయింది అంటున్నారు. జనాలందరూ ఒక్కసారిగా మీద పడేసరికి బయట దొరుకుతుంది, సిటీ అవుట్ బయట బయట ప్రాబ్లం లేదు. ఈ సిటీలో ఉన్న బంకులన్నిటి కూడా ఇట్లా ఇవన్నీ తెచ్చుకొని ఎగబడేసరికి ఇంకా ఒక్కొక్క దగ్గర క్యాన్లను దంతురు. క్యాన్లలో జనరల్ గా అయితే పోయకూడదు. మరి క్యాన్లలో అంటే పెద్ద పెద్ద బండ్లు రావాలంటే ఎట్లా వస్తాయి దాని దగ్గరికి, బంకు దగ్గరికి? నిన్న ఉండిందా, ఈ రోజు దొరుకుతలేదా? 3 రోజులే లేక 3 రోజుల నుంచి మా పని బంద్ అయ్యి మేము ఇంటికానే ఉంటున్నాం. ఏమైనా దొరుకుతుందో మనం క్యాన్ వేసుకొని తిరుగుతున్నాం. ఎక్కడ కూడా దొరకట్లేదు. ఎక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా దొరుకుతుందో మనం క్యాన్ వేసుకొని తిరుగుతున్నాం. దొరకకపోతే పరిస్థితి ఏంది? ఒకవేళ దొరికిందాక ఖాళీగా ఉండడమే. సో పరిస్థితి చూస్తున్నారు కదా, ఇక్కడ షేక్పేట్ నుంచి గచ్చిబౌలి పోయే దారిలో ఉంది ఈ భారత్ పెట్రోల్ పంపు. సో ఇది ఆల్రెడీ వీళ్ళు నో స్టాక్ బోర్డు కాదు, మొత్తానికైతే ఎంట్రీ లేకుండానే పెట్టేసిరు. మేబీ ఎక్కడికి పోయినా కూడా స్టాక్ లేదని ఇంతకు ముందే మనం మాట్లాడించినాం కదా. తను ఒక చిన్న డ్రమ్ లాంటిది తీసుకొని వెళ్తున్నాడు. వాళ్ళకు ట్రాక్టర్ పని ఎన్ని లీటర్లు, అది 20 లీటర్స్ క్యాన్ తీసుకొని వాళ్ళకి 3 రోజుల నుంచి కూడా ఇదే ఇబ్బంది ఉందని అంటున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు స్టాక్ అంటే పెట్రోల్కి డీజిల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఒక్కసారి వచ్చేసి మీరు భయంతో మీరు తీసుకెళ్ళి స్టాక్ పెట్టుకోకండి, మీకు ఎంత అవసరమో అంతే కొట్టించుకోండి అని చెప్తున్న నేపథ్యంలో బట్ మరి ఆ భయమా లేకపోతే ముందు జాగ్రత్త తెలియదు. కానీ ఎక్కడ సిటీలో కొంచెం అవుట్స్కట్తో కంపేరిటీ చేస్తే సిటీలో మొత్తంలో ఎక్కడ చూసినా కూడా సో వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ చాలా రిలాక్స్గా కూర్చున్నారు. మొత్తానికి బంద్ పెట్టి కూర్చున్నారు. ఈయన కూడా ఇక్కడ ఒక క్యాన్ తీసుకొని వచ్చిండు, ఒక 25-30 లీటర్ల క్యాన్. ఏమో దేనికంటే క్యాన్ తీసుకొని వచ్చారు, దేంట్ల కోసం? ఇది డీజిల్ ఏది దేంట్లో పోయినాక మిషన్ కోసం. ఏం చెప్తారు వస్తే ఎందుకు బంద్ పెట్టిరట? ఎక్కడెక్కడ పోయి వచ్చినావు నువ్వు? ఓన్లీ ఇడికే వచ్చినావా? అంటే మామూలుగా ఈ పెద్ద వెహికల్స్లో ఏవైతే కూడా అంటే ఈ ప్రొక్లైనర్లు, జేసీబీలు ఇలాంటివి ఏవైతే పనిచేస్తాయో వాటన్నిటికీ కూడా వీళ్ళు క్యాన్లలో ఫిల్ చేసుకొని వెళ్తుంటారు. ఇక కొంతమంది అయితే అది ముందు జాగ్రత్త చర్యగానే అంటే క్యాన్లు తీసుకొచ్చి డ్రమ్ములు తీసుకొచ్చి ఫిల్ చేసుకుంటున్న వైనం కనిపిస్తుంది. సో ఇది మనం చెప్తాం గచ్చిబౌలి పోయే రూట్లో ఉంది ఇది షేక్పేట్ నుంచి. సో ఎంప్లాయీస్ అందరూ చాలా రిలాక్స్గా కూర్చున్నారు. ఒకసారి అడుగుదాం, నిజంగా జనాలందరూ ఒక్కసారిగా మీద పడడం వల్ల పెట్రోల్ లేదు. ఎప్పుడు కూడా ఇది బిజీనే ఉంటుంది. ఇది మల్కం చెరువుని ఆనుకొని ఉంటుంది బంకు. సో మొత్తానికి ఫుల్ రష్ ఉన్నాయి. పక్కన పెడితే ఇవన్నీ కూడా వీళ్ళు నో స్టాక్ కాదు, టోటల్గా ఎంట్రీసే బంద్ చేసి పెట్టిరు. సో మస్తు రిలాక్స్గా కూర్చున్నారు. ఒకసారి అడిగి చూద్దాము, ఎందుకు పెట్రోల్ లేదా, పెట్రోల్ డీజిల్ లేదా, డ్రైవ్ కావా, ఎందుకు మీకు రావట్లేదా, స్టాక్ రావట్లేదా? స్టాక్ కొంచెమే వస్తుంది, ఒక లోడ్ వస్తున్నది. पब्लिक उड़ी पड़ रही पूरे. 1 लीटर डलाने वाला 1000 का डला रहा, 1000 का डलाने वाला टैंक फुल करा रहा. कहाँ से रहता पेट्रोल? नॉर्मल जैसा डलाते डेली वैसा डलाए तो दिन भर चलता. ఇప్పుడు మీకు వచ్చే స్టాక్ డైలీ నార్మల్గా వస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఒక్కసారి మీద మీద పడేసి వస్తారా? మీద మంది పడి వస్తున్నది, ఖలాస్ అవుతున్నది. అన్ని బంధువులు జనరల్గా ఏం చెప్తున్నది అంటే సివిల్ సప్లై వాళ్ళు ఏం చెప్తారంటే మీరు అంతా ఊకే పరేషాన్ కాకుర్రి, మీ అందరికి సరిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళంతా ఒక్కసారిగా ఇంత క్రౌడ్ ఎందుకు వస్తున్నారు? ఒక పంపులో వస్తుంది, ఒక పంపులో రావట్లేదు. ఇప్పుడు నీకు దగ్గర ఇప్పుడు 4 పంపులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దర్గాలో అందులో 2 పంపులు బంద్ ఉన్నాయి, 3 పంపులు బంద్ ఉన్నాయి, ఒక పంపు స్టార్ట్ అవుతుంది. అన్ని గిరాకంతా ఒక దగ్గరికి అవుతుంది. అప్పుడు మొత్తం ఉన్న స్టాక్ అంతా అయిపోతుంది కదా మేడం. స్టాక్ రావడమే తక్కువ వస్తుంది. జనరల్గా ఎన్ని వస్తాయండి రోజు, మీకు ఎంత వస్తుంది స్టాక్? మాకు 20 కేలు వస్తుంది, 10 డీజిల్ వస్తుంది, 10 పెట్రోల్ వస్తుంది. ఆ వచ్చిన కాడికి పంపులన్నీ బంద్ చేసరికి మొత్తం అయిపోతుంది. మామూలుగా డైలీ మీకు సరిపోతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? సేమ్ అంతే వస్తుంది. అంతే వస్తుంది. ఒకటి అన్ని పంపులు బంద్ అయ్యేసరికి స్టాక్ అంతా జనాలతో మా మీద పడేసరికి ఉన్న స్టాక్ అంతా అయిపోతుంది. అది అన్ని పంపులు బంద్ ఉండడానికి కారణం ఏంటంటే అన్ని పంపులకు సేమ్ రావట్లేదా డీజిల్ కానీ పెట్రోల్? కొన్ని పంపులు ఒక దగ్గర ఒక రకంగా వస్తుంది, ఒక పంపులు ఇంకో రకంగా వస్తుంది. అట్లా మీకు తెలిసి ఎన్ని రోజులు ఇబ్బంది ఉండొచ్చు అంటున్నారు? నాకు ఐడియా లేదు మేడం, మేము ఎట్లా చెప్తాం. మేము మాత్రం యాజ్ యూజువల్ డ్యూటీకి వస్తే పోతున్నాం అంతే. ఎన్ని గంటల వరకు అయిపోతుంది స్టాక్ అంతా? అంటే ఎగ్జాక్ట్గా పోయాలంటే 4-5 గంటలు అయిపోతుంది. కరెక్ట్గా పోయాలంటే 3 గంటలు అయిపోతుంది. ఇంకా మామూలుగా అయిపోతుంది. 20,000 డీజిల్ పెట్రోల్ 2 కలిపి వస్తే 10,000 లీటర్లు డీజిల్, 10,000 లీటర్లు పెట్రోల్ వస్తుంది. 3 గంటలు అయిపోతుంది. దీనికి జనం పబ్బులు ఎక్కువ రష్ ఉండేసరికి మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు రావచ్చు స్టాక్? వస్తే మార్నింగ్ వస్తుంది, రోజు ఒకటే ఒకటే టైం. దానికి అయితే ఇబ్బంది అయితే కనబడుతుంది.
ఇంకా కొంచెం ఏంది ఆల్రెడీ ఇటు నుంచి పోయే మేము గిన్నే ఉంటాం, ఇది మొత్తం బందే కనబడుతుంది అంటే ఇబ్బంది కనబడుతుంది. అయితే డీజిల్ దేనికోసం వచ్చారు? టిప్పర్ డీజిల్ వచ్చినాయి మేడం. ఎయిర్ లాక్ అయింది, కార్ఖాన లాగింది రోడ్డు మీద. ఇప్పుడు నా పరిస్థితి పోకండి, 20 లీటర్ డీజిల్ ఇవ్వమంటే కూడా లేదంటున్నారు. మరి ఏం చేయాలంటారో చెప్పి ఇప్పుడు పచ్చలు పడుకునే పరిస్థితి వచ్చిందా ఇప్పుడు? అంత తెలిసిన కంటిన్యూ మేము ఇక్కడే ఇప్పిస్తాం. కానీ డీజిల్ లేదు, కానీ 20 లీటర్ డీజిల్ ఇవ్వమంటే కూడా లేదని చెప్తారు. మరి ఏం చేస్తారు? వాళ్ళకు రోజు వచ్చేంత స్టాక్ వస్తుందట, కానీ అక్కడ బంకులు బంద్ ఉండడం వల్ల ఒక్కసారి వచ్చి మీద పడ్డంలో స్టాక్ లేదని వీళ్ళు చెప్తున్నారు. ఏడ అన్ని పంపులు బంద్ ఉన్నాయి, నైట్ మొత్తం తిరుగుతున్నాం మేడం. ఇప్పుడు అని కాదు, మీరు నైట్ నుంచి తిరుగుతున్నారా? తిరుగుతున్నాం. ఎక్కడ అప్ప రెండో గచ్చిపోలి చెక్ పోస్ట్ ఇదంతా తిరిగినాం, 5-6 పంపులు తిరిగినాం, ఎక్కడ లేదు డీజిల్. ఇప్పుడు మీకు ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు ఇట్లనే కంటిన్యూ అయితే మీకు ఎట్లుంటది? నైట్ డీజిల్ లేకనే బండి ఆపుకున్నాం మేడం, అక్కడ రోడ్డు మీద ఆగింది. నైట్ ఎట్లా మరి మీకు దీనికి సొల్యూషన్ ఎట్లా? ఏంటంటే 20 లీటర్ అని ఉంటే బండి అని తీసుకొచ్చి ఇంటికాయ పెడితే తర్వాత సంగతి ఎట్లా అవుతుంది అని చెప్పేసి రోడ్డు మీద ఉన్న బండిని కనీసం ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెట్టుకుందామని చూస్తున్నాం, కానీ అది ఉడకలేదు. ఏం చేయమంటాం ఇప్పుడు? సో మొత్తానికైతే ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి. మరి మోడీ చెప్పిన విధంగానైతే పరిస్థితులు చాలా ఘోరంగానే ఉంటాయి అనిపిస్తుంది. అయితే సిచ్యువేషన్ చూస్తుంటేనైతే బంక్లోకి వస్తే కనీసం రోడ్ల మీద ఆగిపోయిన టిప్పర్లు కావచ్చు, అలాగే ప్రొక్లైనర్స్ కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో సడన్గా ఎక్కడికెక్కడ ఆగిపోయిన వాటిని తీసుకెళ్ళి ఒక 2 లీటర్ల డీజిల్ దొరికినా లేకపోతే పెట్రోల్ దొరికినా కూడా వాటిని కనీసం తీసుకెళ్ళి మా షెడ్లోనో ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ మేము రెగ్యులర్గా కొట్టించే బంకులకు కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ దొరికేటట్టుగా లేదనేది ఒకసారి ఎంత శూన్యం ఆవహించిందో చూడండి. ఈ బంకు నిత్యము కస్టమర్లతోటి కలకల్లాడుతూ ఉండేది. ఈరోజు కస్టమర్లు అయితే బయట ఉన్నారు, కానీ బంకులో మాత్రం పోయడానికి పెట్రోల్ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పెట్రోల్ బంకులో చెప్తున్నది ఏంటంటే డైలీ వాళ్ళకి రావాల్సినంత పెట్రోల్ అయితే వస్తుంది. కొన్ని బంకులకు వస్తుంది, కొన్ని బంకులకు రావట్లేదు. ఈ బంకుకు సంబంధించేసి 10,000 లీటర్ల డీజిల్, 10,000 లీటర్ల పెట్రోల్ అయితే వస్తుంది. కానీ వచ్చిన ఉదయం అంతా కలిపి 2-3 గంటల్లోనే ఒక్కసారిగా క్రౌడ్ రావడంతో ఇంతకుముందు మామూలుగా ఎంత అవసరం ఉంటే అంటే బండికి ఒక 500 లేకపోతే 200 300 ఎంత అవసరం ఉంటే అంతే కొట్టించుకునే వాళ్ళు. కానీ ఈరోజు మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అవి చిన్న వెహికల్స్ కావచ్చు, పెద్ద వెహికల్స్ కావచ్చు, ఏవైనా కూడా ఈ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటూ లేకపోతే అంటే డబల్ ట్రిబల్ కొట్టించుకుంటున్న నేపథ్యంలో సో ఈరోజు ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ అనేది ఉదయమే ఇమ్మీడియట్లీ అయిపోతుందని చూడొచ్చు. మొత్తం కూడా ఎక్కడ చూసిన శూన్యం ఆగిస్తుంది. ఎక్కడ ఒక ఆశ ఉంది, పాపం పెట్రోల్ డీజిల్ వస్తుందేమో, మరి కాసేపట్లోనన్నా మా బండ్లకు పెట్రోల్ కొడతారేమో, లేదంటే మా ఆటోలకు పెట్రోల్ దొరుకుతుందేమో, లేకపోతే మా టిప్పర్లకు పెట్రోల్ డీజిల్ దొరుకుతుందేమో అన్న ఆశతోటి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే పొద్దున్న నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది. మీరేం వర్రీ అవ్వద్దు, మీకు సరిపోయే పెట్రోల్ డీజిల్ ఉంది, మీరు అనవసరంగా ట్యాంకులు ఫిల్ చేసుకోవద్దు, లేదనంటే మీరు తీసుకొచ్చి క్యాన్లు కానీ డ్రమ్ములు కానీ ఏవి కూడా ఫిల్ చేసుకొని వెళ్ళొద్దు, మీరు ఆదుద్దా పడద్దు, పరేషాన్ కావద్దు, భయపడద్దు, మీకు సరిపోయే పెట్రోల్ డీజిల్ ఉందని చెప్తున్నారు. బట్ వాళ్ళు పంపించిన మెసేజ్కి ఇక్కడ ప్రాక్టికాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడొచ్చు. ఎందుకంటే బంకుల వాళ్ళు కూడా చెప్తున్నారు మొత్తం రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా డీజిల్ పెట్రోల్ కోసం తిరుగుతున్న వాళ్ళను కూడా మనం ఇందాక మాట్లాడుతున్నాం. లాస్ట్గా అంటే రెగ్యులర్గా వచ్చి కొట్టించుకుంటారు కదా ఒకే బంక్కి, వాళ్ళు కూడా కనీసం వస్తే రిక్వెస్ట్ చేసుకుంటే ఎంతో కొంత 1 లీటరో 2 లీటర్లో ఇవ్వకపోతారా అని ఆశతో వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా రీడింగ్స్ అని కూడా మనకు మంచిగా రీడింగులు కనపడుతున్న దగ్గర మొత్తం కూడా ఈరోజు శూన్యం కనపడుతుంది, ఎంటీ కనిపిస్తుంది. మరి ఇదే పరిస్థితి కంటిన్యూషన్ అవుతే ఎట్లా ఉండబోతుంది అనేది తలుచుకుంటేనైతే భయంకరంగానే ఉంది. సరే గ్యాస్ విషయానికి వచ్చారు, గ్యాస్కి వచ్చేసరికి ఒకవేళ గ్యాస్ లేకపోయినా కూడా ఆల్టర్నేటివ్ కట్టెల పొయ్యో లేకపోతే ఎలక్ట్రిక్ స్టవ్ లేకపోతే పొట్టు పొయ్యిలో ఏదో ఒకటి వాడుతుంది. కానీ ఇప్పుడు ఫ్యూయల్ లేకపోతే పరిస్థితి ఏంది? సరే అన్నెసెసరీగా బండ్లు తీసేవాళ్ళంటే తీయకుండా మానేస్తారు, కానీ నిజంగానే రోజువారీ కార్యక్రమాలు జరగాలి. అసలే సమ్మర్ వాటర్ ట్యాంక్స్ అక్కడ కనిపిస్తుంది చూడండి, వాటర్ ట్యాంకులు పోతుంటాయి, వాటర్ ట్యాంకుల వాళ్ళకి డీజిల్ కావాలి, అంబులెన్స్లకు డీజిల్ కావాలి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి డీజిల్స్ కావాలి. ఇట్లా ఎమర్జెన్సీ వాటికైతే కావాలకైతే మిగతాయి పక్కన పెట్టినా ఈ ఎమర్జెన్సీ వ్యవస్థ కూడా బంద్ అవుతే ఎలా ఉంటుంది అనేసి ప్రజలు కూడా ఆందోళన పడుతున్న విషయం అయితే కనిపిస్తుంది. సో మరొక పెట్రోల్ పంప్ దగ్గరికి పోయి చూద్దాము, రష్ ఉందా లేకపోతే ఇలాగే నో స్టాక్ బోర్డు పెట్టారో చూద్దాం. ప్రస్తుతం చూడండి ఒకసారి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కదా, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ వీళ్ళకి కనీసం దారి క్లోజ్ అయింది వెళ్ళడానికి. అంటే ఇక్కడి నుంచి పెట్రోల్ కోసము డీజిల్ కోసము వెహికల్స్ ఎంతగా ఉన్నాయో చూడండి. ఈ
పోలీస్ కమిషనర్ ఏంటంటే పోలీస్ వెహికల్ బయటికి వెళ్ళాలంటే కూడా పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ నుంచి ఆ చివరి నుంచి పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో ఒక్కసారి ఇట్లా ప్యాన్ చేస్తే కనబడుతుంది. నేను మధ్యలో ఉన్నా. ఈ వెహికల్స్ అన్నీ కూడా పెట్రోల్ డీజిల్ కోసము అక్కడ ఆ చివరి నుంచి మొదలు పెడితే ఈ మధ్యకి వచ్చేసరికి ఇగో ఇప్పుడు వెళ్తుంది చూడండి. ఈ కారు సైడ్ ఇస్తే పోలీస్ వెహికల్ వెళ్తుంది. ఇగో ఇట్లా చూసుకుంటూ పోతుంటే మనం నడుచుకుంటూ పోదాం. పెట్రోల్ పంప్ అక్కడ ఉంది. ఇవన్నీ వెహికల్స్ కూడా పెట్రోల్ డీజిల్ కోసం క్యూలో ఉన్న వెహికల్స్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అసలు ఇబ్బంది లేదు, ఫ్యూయల్ కావాల్సినంత ఉంది అని చెప్తున్నారు. కానీ అక్కడ మనము టీవీలో చూస్తున్న వార్తలకి ఇప్పుడు చూస్తున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. 2 లైన్లలో పెట్టుకున్నారు చూడండి, ఒకసారి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఇది గ్యాస్, పెట్రోల్, ఇదేమో గ్యాస్ లైన్, ఇదేమో పెట్రోల్ లైన్. సో ఆఖరికి వెహికల్ లైన్లో పెట్టేశారు. వెహికల్లో డ్రైవర్ కూడా లేడు, చూసుకోండి ఒకసారి. దేనికోసం? పెట్రోలా? ఏమంత పరిగెడుతున్నారు? ఇంత క్యూ ఉందా? దొరుకుతుందా? ఉందంట పెట్రోల్? పెట్రోల్ ఉంది. మరి ఎందుకు ఇంత ఆగమైతురు? పెట్రోల్ కోసం దొరకలేదా? పెట్రోల్ ఉంది, గ్యాస్ తక్కువ ఉంది, పెట్రోల్ ఉంది. మరి ఇంత క్యూ ఎందుకు ఉంది? సో పెట్రోల్ కోసము పరిగెడుతున్నారు, గ్యాస్ కోసము పరిగెడుతున్నారు. ఇక పెట్రోల్ కోసం పాపం ఇలా తిప్పాలు చూస్తుంటారు. అంటే ఎందుకంటే ఈ గ్యాస్ బండ్లు ఉన్నవి కాస్త గ్యాస్ కొట్టించుకుంటే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత కాస్త డబ్బులు మిగిలించుకొని తీసుకెళ్ళొచ్చు. సో ఇది వాస్తవానికి జరుగుతున్నది. కాకపోతే ఇందులో ఉన్న స్టాకు ఉందేమో కానీ వీళ్ళ ఆదుర్దా చూస్తుంటే మాత్రం అంటే మాకు లేకపోతే అంటే ఇందులో క్యాబ్స్ ఉన్నాయి పెట్రోల్ డీజిల్ విషయంలో, అలాగే పర్సనల్ వెహికల్స్ ఉన్నాయి, రెంట్కు నడిచే వెహికల్స్ ఉన్నాయి, ఇన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇది మనం వెళ్తున్నది ఇప్పుడు ఈ గచ్చిబౌలి పెట్రోల్ పంప్. చెప్పు. కొన్ని పెట్రోల్ బంకులా లేవు, కొన్ని పెట్రోల్ మొత్తం బ్యాక్ ఉన్నాయి, కొన్ని చాలా వరకు 90% పెట్రోల్ బంక్ బంద్ ఉన్నాయి, కొన్ని ఇంట్లో దొరుకుతున్నాయి. నేను వచ్చి 1కి వచ్చిన, 1 o'clock వచ్చిన. కొన్ని పెట్రోల్ పంపులు ఉన్నాయి, కొన్ని పెట్రోల్ పంపులు కూడా ఇంత క్యూ ఉంది. 1 o'clock వచ్చిన అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎంత అయింది టైము? సో 4 అవుతుంది ఇప్పుడు టైము. అంటే ఆయన ఈ క్యూలో ఆల్మోస్ట్ 3-4 hours ఉన్నాడు అని అంటే ఏంది నిజంగా లేదా? పబ్లిక్ ఒక భయమా? రేట్ పెంచుకోవడానికి రేట్ పెంచుకోవడం ఆల్రెడీ ఉంది అని గవర్నమెంట్ చెప్తున్నది, డీలర్స్ చెప్తున్నారు. ఇక్కడ స్టాక్ ఉంది కానీ రేటు పెరుగుతుందో ఏమో ముందు పడ్డ. స్టాక్ ఉంది కదా, స్టాక్ ఉన్నప్పుడు ప్రజలు కూడా కొంచెం అలాంటి ఎందుకు అంత తొందర ఆదుర్దా ఎందుకు? మేడం, ఈ సోషల్ మీడియా వెదల వల్ల ఇది జరుగుతూ ఉంది. మొత్తం ఎక్కడన్నా ఉంది. ఈ సోషల్ మీడియాలో వచ్చిన దానివల్ల భయపడిపోయిన జనాలు ఫుల్ ట్యాంక్ చేస్తారు. ఏంది ఉంది ఫుల్ ట్యాంక్ 1200 2 రోజులు చేస్తారు. అంతా ఫుల్ పెట్రోల్ బంకుల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. 2 రోజులు ఫుల్గా ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అవును, సోషల్ మీడియా వచ్చిన ప్రజలకు కూడా ఉండాలి కదండి. నాకు ఎంత అవసరమో అంత కొట్టించుకొని ఇప్పుడు మామూలుగా 400-500 కొట్టించే వాళ్ళు ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు. ఒక్కసారి సపోజ్ ఆ బంక్ ఉంది, ఆ బంకుకి పొద్దున్నే 10,000 లీటర్ల పెట్రోల్ వస్తుంది, 10,000 లీటర్ల డీజిల్ వస్తే ఒక రోజు మొత్తం నడుపుతాడు. 2 గంటల్లో మొత్తం మరి ఎగబడితే మాత్రం అదే ప్రజల్లో కూడా అవగాహన లేదులే. తప్పు. సిటీలో అన్ని బంకులలో స్టాక్ ఉందని చెప్తున్నారు కానీ పబ్లిక్ ఈ పుకారు వల్ల ఇలా ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. స్టాక్ ఉందనే చెప్తున్నారు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. ఆ డీలర్ వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు, అది కూడా చూపించినా వీళ్ళు వినట్లేరు. నా ఫోన్లో కూడా ఉంది మెసేజ్, డీలర్ వాళ్ళ మెసేజ్. ఎక్కడ తగ్గిపోతుందో మా బండ్లలో నిండుగా ఉండాలి అందుకని చెప్పి వీళ్ళు మార్నింగ్ నుంచి ఇలాగే ఉంటున్నారు. గవర్నమెంట్ స్టాక్ ఉందని చాలా చెప్తున్నారు, అయినప్పటికీ జనాల్లో ఇట్లాంటి అపోహ ఎక్కువయ్యి సోషల్ మీడియా. కరోనా అప్పుడు కూడా సోషల్ మీడియా కాదండి, సోషల్ మీడియా అర్థం పర్థం లేనోడు చెప్పినా కూడా ప్రజలకు కూడా అంటే నాకే ఉండాలి, నాదే నిండాలి, పక్కోడు ఎటన్నా పోయిండనే ఆలోచన అయితే మానేయాలా వద్దా? మేము సంగారెడ్డి నుంచి హైదరాబాద్లో కొంచెం పని మీద వచ్చాము. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు పెట్రోల్ డీజిల్ ఎక్కడ కూడా బంకులన్నీ బంద్ చేసుకుని ఉన్నారు, క్లోజ్ చేసి ఉన్నారు, ఎక్కడ కూడా ఓపెన్ లేవు. అంటే వాళ్ళకు ఒక డే మొత్తం పోయాల్సిన పెట్రోల్ 2 గంటల్లోనే మరి మొత్తం ఒకేసారి. ఇప్పుడు జనరల్గా మనకు రోజు ఫెసిలిటీ ఉంటే ఎంత కొట్టిస్తాం? అందరు ఫుల్ ట్యాంక్ చేయించరు, మనకి ఎంత అవసరమో అనేది అంత కొట్టిస్తాం. ఇప్పుడు అక్కరున్నా లేకున్నా ఫుల్ ట్యాంక్ చేయండి అని మీద పడితే ఎంత మందికి వస్తుంది? చాలా ఇబ్బంది, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది వాళ్ళకు కూడా. కానీ మాకేందంటే అసలు ప్రతి స్టాక్ ఉన్నా కూడా క్లోజ్ చేసి పెట్టుకుంటారని మాకు అనుమానం. స్టాక్ ఉన్నా కూడా బ్లాక్ లో అమ్ముదామనే మరి ఇంకేదో ప్రాబ్లం తోటి స్టాక్ ఉంచి కూడా వాళ్ళు పెట్రోల్ బంక్ వెనక నుంచి బిహైండ్ ద బ్లాక్ లో అమ్ముకుంటారేమో. మరి అదే కదా ఇప్పుడు అన్ని మేము సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు వస్తున్నాము, ఏ బంక్ కూడా ఓపెన్ లేదు, క్లోజ్ చేసి బారికేడ్స్ వేసి పెట్టేసిరు. పెట్రోల్ కోసమే వచ్చిరా? లైన్ లో నిల్చున్నాము, అక్కడ ఉంది మా వెహికల్ అక్కడ ఉంది,
మేము ఇప్పుడు దాదాపు 1.5 కిలోమీటర్ దూరం నుంచి మెసేజ్ కూడా వచ్చారు. మీరేంటండి? మీరు వ్యాన్, స్కూల్ వ్యాన్. స్కూల్ వ్యాన్ మీకు ఉంది, మీరేం వరి కాకుండా మెసేజ్ కూడా వచ్చిందా? అక్కడ ఉంది, ఆ. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని మెసేజ్ వచ్చింది. కానీ వీళ్ళు చూపిస్తే అది ఏం వాళ్ళు పట్టించుకోవాలి. మీరు వచ్చి ఎంతసేపు అయింది ఇక్కడికి? నేను ఇప్పుడే వచ్చాను, జస్ట్ ఒక 10-20 నిమిషాలు అయింది. ఎంతసేపు దొరకడానికి ఎంత టైం పడుతుంది? ఇక వాళ్ళు చెప్తలేరు, టైం చెప్తలేరు. ఎంత టైం పడుతుందండి యావరేజ్ గా? దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి నిల్చొని ఉన్నాము. ఇక్కడ నుంచి సంగ నుంచి ఇక్కడ వరకు అసలు బంకులు క్లోజ్ చేస్తున్నారు. 9 గంటల నుంచి 9 o'clock గ్యాస్ ఆఫ్ చేసేసారు, పెట్రోల్ వస్తున్నారు. గ్యాస్ ఆఫ్ చేసి ఇంతకీ గ్యాస్ ఉందంటనా లేదా? గ్యాస్ ఉంది కానీ ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, ఇక్కడ ఇది ఆఫ్ చేసి అది స్టార్ట్ చేసి 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ 9 గంటలకు ఆన్ చేస్తామంటున్నారు. 9 గంటలకు. రాత్రి 9 గంటలకు ఆన్ చేసినా మీరు ఇప్పుడు ఇట్లా క్యూ లైన్ లో ఉండాల్సిందే. మేము పొద్దున 10 గంటలకు వచ్చి లైన్ లో పెట్టుకున్న బండి, ఇప్పుడు రాత్రి 9 గంటలకు. అరే అరే అరే. కానీ వాళ్ళ పొద్దు సమానం మనకు బిజినెస్ ఎవరమైనా ఉండవలసిందే కదా, ఎక్కడ వెళ్తాం, ఎక్కడైనా భయపడవలసిందే. ఇక్కడ నుంచి అక్కడ పోయినామంటే అక్కడ రద్దీ ఉంటుంది. ఒక లైన్ ఓపెన్ చేయొచ్చు కదా మామూలుగా. అట్లా కాదు మేడం, ఇటు నుంచి ఇంకో దగ్గరకు పోయిన ఆడగిట్లా లైన్ కట్టాలి కదా. నేనేమంటున్నా, ఇప్పుడు 2 లైన్లు ప్యారలల్ గా నడుస్తున్నాయి కదా, ఒక లైన్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే అదే రిక్వెస్ట్ చేస్తాను. ఏమంటున్నాడు? దవాన్స్ ఉండు, నేను పోలీస్ పిలవాలా, పోలీసులు అంటుండు, పోలీసులు పిలవాలా అంటుండు. వాళ్ళని పెట్టి కొంచెం ఇక్కడ ఎవరు ఉండొద్దు, మొత్తం మీరు వెళ్ళిపోండి అని వాళ్ళే చెప్పారు. పోలీసు వాళ్ళే పంపించారు మమ్మల్ని. పొద్దున 8 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. మళ్ళీ పంపించారు, కొడుతురేమని మళ్ళీ వచ్చినాం ఇక్కడికి. వాళ్ళే ఖాళీ చేయించారు. ఇక్కడ ట్రాఫిక్ రద్దు అవుతుంది, సిఎన్జి పని చేయట్లేదు, మీరు వెళ్ళిపోండి కొట్టమంటారు వాళ్ళే చెప్పారు. ఓపెన్ చేస్తే మేమే చెప్తాం, మేము గ్రూప్లలో సెండ్ చేస్తాం, అప్పుడు చూసి రండి అని వాళ్ళే చెప్పారు వాళ్ళు. సో ఒకసారి అక్కడ కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. అంటే వీళ్ళు 2 లైన్లు ప్యారలల్గా పెట్టుకున్నారు. ఒకటి వచ్చేసేమో పెట్రోల్ డీజిల్కి, ఇదంతా కూడా గ్యాస్ కోసము. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ గ్యాస్ బండ్లన్నీ కూడా క్యాబ్సే ఉంటాయి. సో ఎందుకంటే మైలేజ్ వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు పొద్దున్న నుంచి వచ్చిరట, రాత్రికి ఓపెన్ చేస్తామని చెప్తున్నారట. ఏమన్నా అంటే మేము పోలీసులు పిలవాలని చెప్తున్నారట. కానీ విషయం ఏంటంటే బంకులలో ఉందని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఉంచుకొని కూడా కొట్టట్లేదని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నారు. ఒకసారి పోయి చూద్దాం ఏందో పరిస్థితి ఏంటంట. సో ఏమైంది ఒకసారి కనుక్కునే చేద్దాం. ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది పోలీసుల వల్ల. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? जाने दे रहे, यहाँ से ये नहीं जाने दे रहे. वहाँ से वो पेट्रोल पंप. And we are coming from this I'm coming from the school. Okay, he is doing his duty. At least he has to see back side. मेरे को ओ रॉन्ग साइड है ना? रॉन्ग साइड नहीं, ये बोल रहे हैं अभी हम लोग यहाँ तक आ गए, वी आर हियर. अब वो बोल रहे हैं यहाँ से यू टर्न मार के फिर आओ उधर. वहाँ पे ऑलरेडी उन लोगों का एक बंदा खड़ा है, वो बोल रहे उधर से नहीं, सब जगह पे पैसे का. प्लीज अन्ना वहाँ पे खड़ा है, आप जाके देखो. चलो आप लाठी किसको दिखाए? आप लाठी किसको दिखाए? आप लाठी नहीं दिखा सकते, आप लाठी नहीं दिखा सकते. कैमरा है ना, कैमरा में चेक करेंगे ना, पक्का चेक करेंगे. टोपी खोल के देते हुए क्यों झूठ बोल रहे हो? सब लोग है ना इधर से. ట్రాఫిక్ ఇష్యూ కూడా ఈ పెట్రోల్ వల్ల ఏమవుతుందంటే అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏంది ప్రాబ్లం ఏంటి చెప్పండి అసలు. వెహికల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, రోడ్డు మీద మొత్తం జామ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు రాంగ్ రూట్లో ముందుకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. వీళ్ళు వచ్చింది పెట్రోల్ కోసం పెట్రోల్ కోసం ముందుకు పోయి మళ్ళీ రిటర్న్ వస్తారు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందా కదా మేడం? మరి ఇప్పుడు ఇది క్లియర్, వాళ్ళు పబ్లిక్ అర్థం చేసుకోలే కదా. రోడ్ మీద మొత్తం మీకు రాంగ్ రూట్ లో వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ తో గొడవ కూడా పెట్టుకుంటున్నారు కనిపిస్తున్నది. ఏంటంటే మా మొత్తం అంటే ఈ ఫ్యూయల్ వల్ల పెట్రోల్ కోసము డీజిల్ కోసము వెహికల్స్ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి మిగతా వాళ్ళు కూడా ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు, ఆఫీస్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు లోన్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇది పరిస్థితి. ఇది వచ్చేసి ఇంతకుముందు ఏమో ఆల్రెడీ షేక్పేట టు వయా గచ్చిబౌలి పెట్రోల్ పంప్ దగ్గర మొత్తం ఉన్న పరిస్థితి. వాళ్ళైతే టోటల్గా నో స్టాకే పెట్టేశారు. వాళ్ళకు వచ్చిన 10,000 లీటర్ల పెట్రోల్ కావచ్చు, అలాగే 10,000 లీటర్ల డీజిల్ అప్పుడే ఒక 3 అవర్స్లో ఉదయమే అయిపోయిందని చెప్పారు. అక్కడ మొత్తం కూడా నో స్టాక్ కాదు, వాళ్ళు కంప్లీట్ బ్యారికేడ్స్ వేసారు పంపులోకి రాకుండా. ఇక ఇక్కడ చూస్తే ఇది గచ్చిబౌలి పెట్రోల్ పంప్, ఇది పెద్ద పెట్రోల్ పంప్ అని చెప్పాలి. ఇది కూడా భారత్ పెట్రోలియం సంబంధించిందే. సో ఇక్కడ చూడొచ్చు ఒకసారి. అందరూ కూడా ఎట్లుంటే ఇక మాకు దొరికితే చాలు అన్నట్టుగా వెహికల్లతో ఎదురు చూస్తారు. కాకపోతే ఇక్కడ ఒక ఇబ్బంది ఏమొస్తుందంటే ఇంతకుముందు అయితే అవసరం ఎంత ఉంటే అంతే కొట్టించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి చూడండి క్యూలో
నిజంగా ఇది కొరత ఉందా, లేకపోతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నా, లేకపోతే పబ్లికే అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఈ కొరతను క్రియేట్ చేసుకుంటారో అర్థం కాలేదు. అన్నీ ఫుల్గా కిచకిచలాడుతున్నాయి. సో వచ్చిన వాళ్ళందరూ ఫుల్ ట్యాంకే చేయించుకుంటారమ్మా మ్యాక్సిమం ఇప్పుడు కొరత ఉందని చెప్పి. ఎంత కొడుతున్నారమ్మా మరి? 3000, 2000, 1000 బెటర్లే అడుగుతున్నారా మొత్తం ఫుల్లే కొట్టమని? ఫుల్లే కొట్టమని అడుగుతున్నారు. అందరు ఫుల్ కొడితే మరి ఎట్లా అంటే అందరికి రావాలి లేదు కదా మనకి. గొడవ పడుతున్నారు ఏమన్నా తగ్గలేదు అని అంటే? లేదంటే సదురు చెప్తున్నాం మరి అందరికి కావాలి కదా. అవును వింటున్నారా చెప్తే? ఇంకా మహిళలు కదా కాస్త చెప్తే వింటున్నారు. ఓకే ఎప్పుడు నిన్నటి నుంచి ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి? ఈ రోజు ఇంకొంచెం ఇంకెక్కువైనట్టుంది కదా. ఉందా పెట్రోల్ సాయంత్రం వరకు సరిపోద్దా? చెప్పలేం మేడం, ఎప్పుడైపోతుంది చెప్పలేం. సో ఇక్కడ వీళ్ళు కూడా ఎప్పుడు అయిపోతుందని చెప్పలేని పరిస్థితి. సో పోలీసులు కూడా ఉన్నారు, చూడొచ్చు ఒకసారి. నిజంగానే ఇక కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా రేపటి నుంచి అయితే ఆఖరికి పోలీసులు పెట్టి కంట్రోల్ చేసి ఫ్యూయల్ కొట్టిస్తారేమో. బంకులు చూస్తుంటే ఎప్పుడు లేనంత కలకల్లాడుతున్నాయి, మొత్తం కిచకిచలాడుతుంది. ఒకరు చూడండి, ఏ లైన్ చూసుకున్నా కూడా మా వరకు వస్తుందా రాదా అనేదే వాళ్ళలో కనిపిస్తుంది. వస్తుందా అండి సాయంత్రం వరకు? ఉంటుందా? ఉంటుందండి. వస్తుంది. ఎందుకు ఇంత పరేషాన్ అవుతుంది జనాలు లేదంటే జనాలు ఎట్లుంటారు, అడ్వాన్స్గా ఉంటారు. కొంచెం లేదంటే వాళ్ళకి ఆకలి ఎక్కువ అయిపోతుంది, అందుకోసం ఇరగబడుతుంది. స్టాక్ ఉంది. మీకు ఎన్ని లీటర్లు వస్తుందండి? మాకు డైలీ 60,000 లీటర్లు వస్తుంది. రెండు కలిపి 60,000 లీటర్లు అయినా కూడా జనాలు పరిశాన్ అవుతున్నారు. స్టాక్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. 200 పోసుకోవచ్చు, ఫుల్ ట్యాంక్ చేసుకున్నాడు బైక్ అట్లా. ఇప్పుడు మీరు కూడా అందరికి ఫుల్ ట్యాంక్ ఎందుకు కొట్టడం? మరి తగ్గించి కొట్టొచ్చుగా. ప్రతి బండికి 200, 300 అని బోర్డు కూడా పెట్టినాం. టూ వీలర్స్ అయినా గొడవ చేస్తూ ఉన్నారు. బోర్డులు ఎక్కడ పెట్టారు? పెట్టారా? ఇప్పుడు కార్లకు వాళ్ళందరూ కూడా ఫుల్ ట్యాంక్ కడతారు కదా, వాళ్ళకి ఎంత కొడుతున్నారు? లేదా 2,000. ఇప్పుడు సాయంత్రం వరకు సో ఇక్కడ ఈ బంక్ లో చెప్తుంది ఏంటంటే వీళ్ళకి కూడా ఈ బంక్ పెద్దదని చెప్పాను కదా. ఇంతకు ముందు బంక్ లో 2 కలిపి 20,000 లీటర్లు వస్తాయి. ఈ బంక్ వచ్చేసి 60,000 లీటర్లు వస్తుందట. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ట్యాంక్ అని చెప్పడంతో ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే వీళ్ళు కూడా బండ్లకైతే 200-300 పెట్రోలు, ఈ కార్లకైతే 1,000-2,000 రూపాయలు పెట్రోల్ కొడుతున్నారట. ఒకసారి 1,000 రూపాయలేనా? 1000 రూపాయలు కారుకు, బండికి అయితే 500. కానీ ఎందుకు పరేషాన్ అవుతారు జనాలు కూడా? మరి అంటే దొరకదు అన్న భయమా? ఎందుకు వీళ్ళు ఎందుకు వస్తలేరు? అందరికి పోస్తారు కదా. అంటే ఒక నిమిషం ఆగండి. మీరు ఇంట్లో అన్నం వండుకుంటారు కదా, 3 పూటలు తినాలని ఒకటే పూట తింటే 2వ పూట ఏం వండాలి? మరి మామూలుగా అయితే మనకి ఎంత అవసరమో అంతే కదా ఫ్యూయల్ కొట్టించుకుంటాం. జరిగింది కదా, ఇట్లా జరగబట్టే ఇట్లా జనాలు ఇట్లా తయారయ్యారు కదా. ఇట్లా జరగకపోతే వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతారు? మొత్తం ఫుల్ ట్యాంక్ ఏమంటారు ఇప్పుడు? వాళ్ళ ట్యాంక్ చేయమో ఎంత కొడుతున్నారు? కార్లకి ఎంత? 1,000 రూపాయలు. 2,000 కూడా కొట్టట్లేదు. 2,000 కూడా తీసుకుంటలేరు, 1,000 రూపాయలే. లాస్ట్ 500 అని చెప్పిపోయారు. ఇప్పుడైతే మీరు కావాల్సుకున్న బ్లాక్ ఏమన్నా చేస్తున్నారా అని వాళ్ళ డౌట్లు వ్యక్తం చేస్తారు అంతే. అవకాశం అంటే మీ బంక్ కాదు, నాట్ ఈవెన్ మీ బంక్ కాదు, మిగతా వాళ్ళు కూడా పెట్రోల్ ఉన్నదంటారు, డీజిల్ పెట్రోల్ ఉండదని చెప్పి వీళ్ళు బ్లాక్ లో ఏమన్నా అమ్ముకుంటున్నారో ఎందుకు? ఇక్కడ ఏం లేదండి, అవకాశం ఏం లేదు. ఇప్పుడు మీకు సరిపోతుందా? ఫుల్ ఉంది. సరిపోతే అడిగినంత పెట్రోల్ ఎందుకు కొట్టట్లేదు, డీజిల్ ఎందుకు కొట్టట్లేదు? కొడుతున్నాం మేడం, కొడుతున్నాం. ఇప్పుడు కొడుతున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఉంది, అవైలబిలిటీ ఉంది, కొడుతున్నాం. అవైలబిలిటీ. సో వీళ్ళు ఏం చెప్తారు? బంకు సంబంధించిన వాళ్ళు ఒక నిమిషం అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు. ఎంత పెట్రోల్ కొట్టించుకుంటున్నారు? ఎంత? 500. అంటే ఇబ్బందిగా ఉందా మీకు? అనిపిస్తుందా ఫ్యూయల్ ఇబ్బంది ఉందని? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఫిలిం నగర్ నుంచి. మిగతా బంకులు ఏమన్నా చూసినారా? మొత్తం రష్ ఉంది అక్కడ నుంచి. ఎక్కడ చూసినా రష్ ఉందా? సో మొత్తానికైతే బండ్లకైతే 200 నుంచి 100 రూపాయలే కొడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో బంక్ వాళ్ళు మాత్రం అదేం లేదు, కావాల్సినంత ఫ్యూయల్ కొడుతున్నామని చెప్తున్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి? లోకలే. నిజంగానే ఇబ్బంది ఉందా? ఎందుకు ఉంది అనిపిస్తుంది? బంక్ వాళ్ళు ఏం చెప్తారు? లేదు మీరే అనవసరంగా ఆదుర్దా పడుతున్నారు, ప్రాబ్లం లేదు వాళ్ళు చెప్తున్నారు. అక్కడ అయిపోయిందని చెప్తున్నారు, పెట్రోల్ పట్టట్లేదు అయిపోయిందని చెప్తున్నారు. బట్ తెలీదు, ఇక్కడ చూస్తే పడుతున్నారు. మరి ఈ బంక్ ఇంతకుముందు ఇంకో బంక్ ఏమైనా వెళ్ళొచ్చారా? డైరెక్ట్ ఇక్కడే వస్తున్నాం. ఒక రోజు ఇక్కడేనా? ఈ పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ప్రాబ్లం లేకుండా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? మనకి ఎలా తెలుస్తుందండి? అదేంటి వార్తలు చూస్తావు, అవగాహన ఉంటుంది, అట్లా చెప్తావు ఎట్లా తమ్ముడు? థ్యాంక్ యూ. సో ఇవన్నీ కూడా చూడొచ్చు, ఇవన్నీ కూడా ఈ లేన్లు 1 2 3 4 5 లేన్స్ మొత్తం కూడా 2 వీలర్స్ ఉన్నాయి. ఒక్కసారి అది గ్యాస్కి సంబంధించిన వాళ్ళు గ్యాస్ ఎందుకు ఓపెన్ చేస్తలేరు అన్న విషయాన్ని ఒకసారి అడుగుదాం. పాపం గ్యాస్కి సంబంధించిన వాళ్ళు క్యాబోలు మొత్తం అవును గ్యాస్ ఎందుకు ఓపెన్ చేస్తలేరు? వాళ్ళు అంతంత పెద్ద క్యూలు
కాదు మీరు అట్లా నా వీడియో తీరా మరి కాదు వాళ్ళకి ఒక విషయం చెప్పకపోయినారు అక్కడ ఎవరికి? ఉన్న వాళ్ళకి గ్యాస్ గ్యాస్ వాళ్ళకి? లీక్ అవుతుందని చెప్పొచ్చు కదా, వాళ్ళకి అంతంత క్యూ లైన్ లో ఉన్నారు. ఆడొక్కసారికి మరి వాళ్ళకి చెప్తే అంత వింటలేరా? వాళ్ళలో ఏందనంటే అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు ఏమీ చేయట్లేదు అనేసి. ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో అంటే వీళ్ళు ఒక రీజన్ చెప్తున్నారు, అక్కడ పబ్లిక్ ఒక రీజన్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది కూడా ఒక పెద్ద పెట్రోల్ బంకే. సో ఇక్కడ ఉంది చూడు, తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్. సో ఇది ఇక్కడ పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కానీ ఇబ్బందులు పడుతున్న వైనం కనిపిస్తుంది. మరి ఫ్యూయల్ ఇబ్బందులు లేకపోతే అసలు పంపులు ఎందుకు బంద్ ఉన్నాయి కొన్ని చోట్ల అనేది కూడా క్వశ్చన్ మార్క్ వాళ్ళే అంటున్నారు. బంకుల వాళ్ళు కావాల్సుకొని ఇక్కడ బ్లాక్ చేసి వీళ్ళు బ్లాక్లో అమ్ముకోవాలనుకుంటున్నారని మొత్తానికి అయితే కొట్టించిన వాళ్ళ ముఖంలో అసలు ఫ్యూయల్ దొరికితే వాళ్ళ ముఖంలో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే అమ్మయ్య మేము ఫ్యూయల్ పట్టుకున్నాము అనే దాంట్లో కనిపిస్తుంది. సో ఇది గచ్చిబౌలిలో ఉన్న పెట్రోల్ బంక్కి సంబంధించిన పరిస్థితి.